హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఒక ట్రెడిషనల్ రెసిపీ గుమ్మడికాయ దప్పడం. ఈ గుమ్మడికాయ దప్పడం చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఈ గుమ్మడికాయ దప్పడం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టినటువంటి కందిపప్పు, గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, టమాటో ముక్కలు, కొంచెంగా చింతపండు రసం, మనం తీపి తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. గుమ్మడికాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టకూడదు, ఎందుకంటే చాలా తొందరగా ఉడికిపోతాయి గుమ్మడికాయ ముక్కలు, కాబట్టి మెత్తబడిపోతాయి. విడిగా గిన్నెలో వండుకుంటే బాగుంటుంది దప్పడం. గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత దీంట్లోనే కొంచెంగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల్లో మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెంగా కరివేపాకు కూడా వేస్తే ఈ గుమ్మడికాయ దప్పడం బాగుంటుంది. ఇలా ముక్కలు కొంచెం సేపు ఉడికిన తర్వాత గుమ్మడికాయ ముక్క మెత్తబడిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికినటువంటి ముక్కల్లో మనం తీసుకున్నటువంటి కందిపప్పుని ఉడికించి ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో బెల్లం అనేది మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే పులుసుకు సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలిపి కొంచెంగా కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత ఈ పులుసు కోసం మనం పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ముందుగా దీంట్లో కొంచెంగా పావు చెంచా వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు కాస్త వేగిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెంగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపును దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చివరిగా దీంట్లో ఇంగు వేసి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దప్పడానికి. ఇప్పుడు ఇలా వేగినటువంటి పోపుని మరుగుతున్నటువంటి పులుసులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా గుమ్మడికాయ దప్పడం అనేది రెడీ అవుతుంది. ఈ గుమ్మడికాయ దప్పడాన్ని కొంతమంది గుమ్మడికాయ పులుసు కూడా అంటారండి. ఇలా వేడివేడిగా రెడీ అయినటువంటి గుమ్మడికాయ దప్పడాన్ని ముద్దపప్పు కాంబినేషన్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.